హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్లో కారణాంకాలు మరియు గుణిజాలు ఈ చాప్టర్లో వర్క్షీట్ 11 చూద్దాము. అంశం వచ్చి కారణాంకాల గురించి తెలుసుకుంటాము. యాక్టివిటీ కృత్యం ఏమి అంటే క్రింది గ్రిడ్ను పరిశీలించండి. విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి క్రింది సూచనలకు అనుగుణంగా చేయండి అన్నారు. ఇక్కడ ఒక గ్రిడ్ పేపర్ ఇచ్చారు. దాన్ని పరిశీలించి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మొత్తం ఇట్లా ఎన్ని ఉన్నాయి గ్రిడ్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఉన్నాయి. మొత్తం లెంత్ ఇట్లా 14 ఉంది. ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉంది. ఓకే, ఇట్లా 12. ఇక్కడ రంగు వేయబడిన దీర్ఘచతురస్రాన్ని పరిశీలించండి. ఇక్కడ కలరింగ్ ఇచ్చారు కదా, దీన్ని పరిశీలించండి అన్నారు. మొత్తం ఎన్నుంది? 1, 2, 3, 4, 5 ఇట్లా లెక్క పెడితే 12 ఉంది. ఇది వచ్చి 1 కదా, ఒక గ్రిడ్. ఇక్కడ ఏమి నెక్స్ట్ కింద క్వశ్చన్ ఇచ్చారు. దీర్ఘచతురస్ర వెడల్పు ఎన్ని బాక్సులు? వెడల్పు ఇక్కడ ఒక బాక్సే. దీర్ఘచతురస్రం పొడవు ఇట్లా మొత్తం ఎన్ని బాక్సులు ఉన్నాయి? 12 బాక్సులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు? వేరే విధంగా 12 బాక్సులు ఉండేలా వీలైనన్ని దీర్ఘచతురస్రాలకు రంగు వేయండి అని అన్నారు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనము గ్రిడ్ పేపర్ని పొడవు వెడల్పు ఉండే విధంగా, దీర్ఘచతురస్రం అంటే మీ 2 పొడవులు సమానంగా ఉండాలి, 2 వెడల్పులు సమానంగా ఉండాలి కదా. ఆ విధంగా 12 వచ్చేలాగా మీరు కలరింగ్ ఇవ్వండి అన్నారు. చూద్దాం. ఇక్కడ 1, 2, 3 తీసుకొని 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇక్కడికి కలరింగ్ ఇస్తాను. ఓకేనా? ఇట్లా మొత్తం ఎన్ని గ్రిడ్లు అవుతుంది? ఇక్కడ 12. ఓకే, ఇక్కడ చూడండి 1, 2, 3, 4 4 పొడవు, 1, 2, 3 3 వెడల్పు ఉండేలాగా మొత్తం 12 బాక్సులు ఉండేలాగా కలరింగ్ ఇచ్చాం. ఇక్కడ పొడవు వచ్చి 4, వెడల్పు 3. నెక్స్ట్ ఇదేలాగా ఇంకా 12 వచ్చేలాగా చూద్దాం. ఓకేనా? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు ఇక్కడ వరకే కలరింగ్ ఇస్తాను. ఓకేనా? ఇక్కడ 1, 2, 3 3 వెడల్పు, 1, 2, 3, 4 పొడవు ఉండేలాగా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి గీస్తాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు దీన్ని కలరింగ్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 1, 2 ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అంటే 6 2 12 అవుతుంది. ఇక్కడ 4 3 12 వస్తుంది, 3 4 12 వస్తుంది. ఇంకా కూడా ఇవ్వచ్చు. ఎట్లా చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 12 బాక్సులు కూడా కలర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే ఇట్లా లెంత్ 12 బాక్సులు కొట్టాము కదా, బ్రెడ్త్ 1 వస్తుంది. ఓకే, 12 × 1 12, 1 × 12 12 × 1 12 వస్తుంది. ఇంకా ఎలా గీయచ్చు? ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే. ఈ మొత్తానికి కలర్ చేస్తున్నా. ఇప్పుడు ఇట్లా మొత్తం 6 బాక్సులు ఇట్లా వచ్చి 2 కదా. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ కలర్ ఇచ్చాం కదా, దాన్ని బట్టి మనం కింద ఒక బాక్స్ ఉంది, దాన్ని ఫిల్ చేస్తాం. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ దీర్ఘచతురస్రం పొడవు, దీర్ఘచతురస్రం వెడల్పు, మొత్తం బాక్సులు అన్నారు. ఇక్కడ మనం ఏది తీసుకున్నాము, దీన్ని తీసుకుంటున్నా. ఓకే. పొడవు ఇట్లా 6, ఇట్లా వెడల్పు 2 తీసుకుంటే బాక్స్లో రాస్తాం. పొడవు 6, వెడల్పు 2 అయితే మొత్తం బాక్సులు ఎంత అన్నప్పుడు 6 × 2 12 కదా. నెక్స్ట్ ఇంకొక బాక్స్ దీన్ని చూద్దాం. ఓకేనా. ఇట్లా వెడల్పు 4, ఇది వెడల్పు 3, పొడవు 4. ఓకే. పొడవు 4, వెడల్పు 3, మొత్తం 4 × 3 12. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఇది పొడవు 1, వెడల్పు 12 అనుకుంటే, పొడవు 1, వెడల్పు 12 అనుకుంటే 1 × 12 12. ఓకే. నెక్స్ట్ ఇంకో బాక్స్ చూస్తాం. ఇది చూసామంటే ఇది వెడల్పు 4, పొడవు 3. వెడల్పు 4, పొడవు 3. ఇక్కడ మొత్తం 3 × 4 = 12. ఓకే. నెక్స్ట్ ఇంకా 6 × 2 12. ఓకే. అర్థమైంది కదా. ఇక్కడొచ్చి ఈ లెంత్‌ని ఈ లాస్ట్ నుంచి ఇక్కడి వరకు ఉండేదాన్ని వెడల్పు అనుకున్నాం, ఇలా ఉండేదాన్ని పొడవు అనుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనము ఇటు చూడండి, పొడవు ఇంటూ వెడల్పు 4 ముళ్ళ 12, 6 ఎండ్ల 12, 12 ఒకట్ల 12, 6 ఎండ్ల 12, 3 నాళ్ళ 12. ఈ విధంగా ఇవన్నీ కూడా 12 యొక్క కారణాంకాలు అవుతుంది అనే దానికోసం మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ వర్క్షీట్లో ఈ కారణాంకాలు ఎలా వస్తాయో నేర్చుకుంటాం ఇందులో. ఓకేనా.